నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా చూడాలి ఈ కేసులు? అవి కూటమి వైఫల్యంగా చూసుకోవాలి అని, మరొకవైపు అమరావతిలో మొత్తం అంతా దోపిడీ జరిగిపోతుందట. నిజమా? మాకెవరికి ఇదేంటి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్. ఆవిడ అమరావతి కదండి. అయితే ఒక నిమిషం మీరు మాట్లాడతారు కదండి. ఆవిడ మాట్లాడిన తర్వాత నేనే కదా మాట్లాడేది. నేను సమాధానం చెప్తాను. మాట్లాడండి. ముందుగా 99 వీక్షకులకి, వర్మ గారు, మీకు అలాగే పాండితులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇందాకటి నుండి కూటమి ప్రభుత్వం వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేదు, అది చేయలేదు, పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. జనసేన అధికార ప్రతినిధి గారు కూడా చెప్పే ఉన్నారు ఆల్రెడీ. ఇన్ని మాటలు చెప్పారు, వచ్చిన 2 సంవత్సరాలకి ఇన్ని మాటలు మాట్లాడారు. ఒక్క కేఎస్ ప్రసాద్ గారు అయితే వైసీపీ అధికార ప్రతినిధి గారి కంటే కూడా ముందు ఇంకొక అడుగు ముందుకేసి అసలు అప్పుడంట వీళ్ళు కామ్ గా ఉన్నారంట. ఈ పానలిస్టులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సైకోలు అదని ఇదని అంటే, కేఎస్ ప్రసాద్ గారు ఎక్కడా వాళ్ళు కామ్ గా ఉండలేదు. గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల మీద పడిన ప్రతి కేసుకి కూడాను ఏ విధమైన రీజను లేదు. మీడియాలో అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారని చెప్పి నాన్ వెరబుల్ కేసులు కూడా వేశారు. దానికోసం జైలు చేసాము, చేతులు సంఖ్యలు లేపించుకున్నారు మా వాళ్ళు. అమరావతి రైతుల కేసుల గురించి నేను మాట్లాడాను. అమరావతి రైతుల స్టూడియోలో కూర్చొని క్రాస్ టాక్ చేయకండి. మీకు నేను కావస్తే ఇస్తాను. ఆవిడ తర్వాత మీరే మాట్లాడుతుంది. సరే ఒక నిమిషం ఆవిడ వెర్షన్ చెప్పండి. 40 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసి వెంటనే తగులుకుంటారా? సిబిఎన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా అన్ని ప్రస్తావించాల్సిందే. మీరు ఒక అడుగు ముందుకేసి వైసీపీ గవర్నమెంట్ కామ్ గా ఉందన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా నాట్ ఓన్లీ అమరావతి రైతులు, ఫస్ట్ గార్పాటి వెంకటేష్, సాంశీరావు అని చెప్పి యూట్యూబర్ వాళ్ళు పసిపిల్లల తల్లి అని కూడా చూడకుండా 9 నెలల పసికందుని ఇసిరి కొట్టి అర్ధరాత్రి వాళ్ళ తలుపులు పగలగొట్టి ఆ అబ్బాయి వెంకటేష్ గుండెల మీద కాళ్ళతో గుద్ది పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు ఆ అబ్బాయిని సాంశీరావు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ లో పడేసి వాళ్ళని ఎటువంటి టార్చర్ పెట్టారో అందరికీ తెలిసిందే. అలా ఈ రోజుకి కూడా ఆ భయంలోని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆ అబ్బాయి గారపటి వెంకటేశ్వర అబ్బాయి జీవితం అయితే పూర్తిగా నాశనం చేసేసారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు వస్తాను అంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, వైసీపీ గవర్నమెంట్ కామ్గా కూర్చుని మమ్మల్ని అందరిని ఏం చేయకుండా అన్నారు కాబట్టి చెప్తాను. ఇకపోతే ఇందాకటి నుండి సాయి గురించి మాట్లాడుతున్నారు. సాయి గారి వాళ్ళ అమ్మగారి గురించి. జగన్మోహన్ రెడ్డి వస్తే తప్ప ఒక్క నిమిషం అండి, ఇక్కడ కాలు చేద్దని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు పిలవలేదు, లేదంటే కేసు కదలలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది అంత ప్రేమ ఆ కుటుంబం మీద ఉంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు చెప్పిన ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఎందుకంత సహనం లేకుండా ఉంటారు? మీరు మాట్లాడితే మేము వినాలి, ప్రోత్సాహం చేయకుండా. మీరు మాత్రం ఉండలేరా? చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి గురించి అడిగారు కదా, కాబట్టి ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. రావణ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఎవరికండి? నేరస్తులకు ఏమైనా జరిగితే అర్జెంట్ గా వెళ్ళి పరామర్శిస్తారు. బ్లేడ్ బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు భయం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా ఆడవాళ్ళని నడి రోడ్డు మీద ఎక్కడా కూడా తిరగనివ్వకుండా చేస్తుంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగత దాసులను పరామర్శిస్తాడు. ఇకపోతే తోలదండలతో స్వాగతం పలుకుతారు. చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి కొట్టినా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోరు. ఇంకా చెప్పాలంటే నందిగం సురేష్ మా ప్రాంతంలో 2 కులాల మధ్య గొడవలు పెట్టి ఊరిని రావణ కాస్త చేసి ఒక మహిళ చనిపోవడానికి కారణమైన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. అలాంటి వాళ్ళని పరామర్శిస్తారు. కుల గొడవలు పెట్టేవాళ్ళని పరామర్శిస్తారు. మత గొడవలు పెట్టేవాళ్ళని పరామర్శిస్తారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తుంది? సరే ఓకే శిరీష, ఇప్పుడు అన్ని చెప్తే మీకు టైం సరిపోదు. మీకు ఇచ్చిన పాయింట్ మీరు వాడుకోండి.
మీ ఆ టాపిక్ లోకి రండి, అంతేగాని మీరు అన్ని చెప్తా కూర్చుంటే ఎంత టైం పడుతుంది? సిబిఎన్ గారి చిత్తశుద్ధి గురించి సరే చెప్పారు కదండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలు, మీరు 10 చెప్పనవసరం లేదు, ఒకటి చెప్పారు కదా. మీరు అమరావతి గురించి చెప్తున్నారు, చెప్పండి అమరావతి అని ఉమ్, ఏంటి సార్ వాళ్ళ కామెంట్స్ ఏంటి చెప్పండి. దోపిడీ చేస్తున్నారట, అసలు అమరావతి పనులే అవట్లేదట. మట్టి 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 ఇనుము అన్ని కూడా రోడ్లను కూడా తవ్వుకొని తోచుకొని వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. నా ఎకరం 5 కోట్లు చెప్పిన 485 కోట్లకు తాకట్టు పెట్టింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో, గతంలో ఎవరైతే పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారో, ఎవరైతే ఇళ్ల మీదకి దాడులకు వచ్చారో, ఎవరైతే అమరావతి ఎడారి శ్మశానం అన్నారో, బ్లేడ్ బ్యాచ్ వేసుకొచ్చి అమరావతి మీదకి గొడవలకు వచ్చారో, అలాంటి వాళ్ళని, బాబు గారి బస్సు మీద చెప్పులు వేసిన వాళ్ళని, శవయాత్రలు చేసిన వాళ్ళని, ఫ్లెక్సీలు రాడు పగలగొట్టిన వాళ్ళని మొత్తాన్ని వేసుకొని అమరావతి మహిళల మీదకి దాడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని వస్తున్నారు. వాళ్ళకు ఒక్కటే క్వశ్చన్, కనీసం సిఆర్డిఏ అనేది ఎందుకు పెట్టారు, సిఆర్డిఏ ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు, కానీ వచ్చారు మా దగ్గరికి, విధ్వంసం చేశారు, వెళ్ళారు. అమరావతిలో దోపిడీ జరిగింది అన్నారు, ఒక్కటి చెప్పండి ఏ దోపిడీ జరిగిందో నేను చెప్తాను దానికి ఆన్సర్. ఓకే ఓకే ఒక్క నిమిషం, ఒక్కటి చెప్పమంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరే మాట్లాడదు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అమరావతి పరిస్థితి? ఇప్పుడు అమరావతి పరిస్థితి చెప్పబోయే ముందు ఒక మాట అండి, మేమేదో చేసామని పెద్ద లిస్టు చదివారు ఆవిడ. ఎంత లిస్టు ఆమె